హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఉదయ్ సందీప్. అండ్ ఇవాళ వీడియోలో నేను జియో సావన్ ఆటోమేషన్ అనేది ఎలా చేశాను, ఆ ప్రాజెక్ట్ నేను ఎలా చేశాను అండ్ ఏమేమి వాడినది అనేది చెప్తాను. ఫస్ట్ జియో సావన్ ఆటోమేషన్ అంటే నేను ఒక బాట్ క్రియేట్ చేశాను. ఆ బాట్ ఏం చేస్తుంది, మనం జనరల్గా జియో సావన్ ఏ మ్యూజిక్ యాప్ అన్నా వాడినప్పుడు ఏం చేస్తాం, ప్రతిసారి మనకు కావాలనుకున్న సాంగ్ దాంట్లో సెర్చ్ చేస్తాం. సెర్చ్ చేసి దాన్ని క్యూకి యాడ్ చేసుకుని ప్లే చేసుకుంటాం. కానీ అలా చాలా సాంగ్స్ మనకి ఒక 10 నెంబర్ ఆఫ్ సాంగ్స్ నెంబర్ ఆఫ్ సాంగ్స్ వరుసగా ఒకదాని తర్వాత ఒకటి ప్లే అవ్వాలనుకోండి, ప్రతిసారి మనం సెర్చ్ చేసుకుని అది ప్లే చేసుకోవాలంటే ఇబ్బంది అయిపోద్ది కదా. అందుకని చెప్పి నేను ఒక బాట్ క్రియేట్ చేశాను. అదేం చేస్తుందంటే మన దగ్గర నుంచి ఫస్టే ఎన్ని సాంగ్స్ ప్లే చేయాలనుకుంటున్నారు అనేది ఇన్పుట్ తీసుకుంటుంది. ఇన్పుట్ తీసుకుని దానికదే జియో సావన్లో దానికదే సెర్చ్ చేసుకుంటుంది. సెర్చ్ చేసుకుని క్యూకి యాడ్ చేసుకుని దానికదే ఒకదాని తర్వాత ఒకటి లైన్ బై లైన్ ప్లే చేసేస్తుంది. ఓకేనా, అలాంటి బాట్ ఒకటి నేను క్రియేట్ చేశాను. అది ఆర్పిఏ రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్ వాడి యూఐ పాత్ అనే టూల్తో క్రియేట్ చేశా. సో అది మీకు ఇవాళ డెమో చూపిస్తాను ఎలా వర్క్ అవుతుంది ఏంటనేది. కానీ ఏంటంటే చాలామందికి ఒక సంథింగ్ ఆర్పిఏ యూఐ పాత్లో చేస్తే ఆ ఫైల్ అనేది ఒక్కొక్కసారి సరిగ్గా రన్ అవ్వదు అని చెప్పేసి ఉంటుంది. అలా ఏం లేదు, నేను ఇప్పుడు క్రియేట్ చేసిన బాట్ అనేది ఎప్పుడు రన్ చేసినా, ఎలాంటి టైంలో రన్ చేసినా, అసలు ఎలా రన్ చేసినా రన్ అయిపోద్ది. ఎందుకంటే చాలా కొన్ని ఫైల్స్ ఉంటాయి, ఈ స్పెసిఫిక్ టైంలోనే రన్ అవుతాయి. ఒక్కోసారి రన్ అయ్యి ఇంకోసారి రన్ అవ్వు ఆర్పిఏకి వచ్చేసరికి. సో నా బాట్ మాత్రం అలా ఉండదు, ఎందుకంటే నేను అన్నీ హాట్ కీస్ అనేవి వాడాను దాంట్లో ఫైల్లో, కాబట్టి అది ఎక్కడన్నా రన్ అయిపోగలదు. అదంటే ఏంటో చెప్తా. అంటే మీకు ఇంకా ఇంట్రెస్ట్ ఉంటే నేను ఆర్పిఏ మీద బేసిక్ అన్నీ కవర్ అయ్యేలా ఒక వీడియో కూడా చేస్తా, అప్పుడు మీకు ఇంకా బాగా అర్థమవుద్ది. ఓకేనా, ప్రస్తుతానికి అయితే నేను ఆల్రెడీ రన్ చేసిన ఫైల్ చూపించకుండా జస్ట్ ఇప్పుడే స్టార్ట్ చేసి ఇప్పుడే ఆ ఫైల్ ఎక్కడుందో ఎతికి తీసి దాన్ని రన్ చేసి అప్పుడు డెమో చూపిస్తాను. ఎందుకంటే చాలామంది ఓకే అలా ఇలా పెట్టుకుని అప్పుడు రన్ చేస్తారు, అందులో ఏముంది గొప్ప అనుకుంటారు కదా. అంటే ఆ ఫైల్ అనేది రన్ అయ్యేలా ముందే పెట్టేసుకుని రన్ చేస్తారు అనుకుంటారు, కానీ నేను అలా చేయను. ఇప్పుడు మీకు డెమో క్లారిటీగా చూపించడానికి అని చెప్పేసి నేను ప్రస్తుతానికి అయితే నా ల్యాప్టాప్లో యూఐ పాత్ అనేది తీలే, ఇప్పుడే అది ఓపెన్ చేసి రన్ చేసి చూపిస్తా. ఓకేనా, సో ఇది వీడియోకి అయితే. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో ఫస్ట్ నేను యూఐ పాత్ని ఓపెన్ చేయాలి. యూఐ పాత్ స్టూడియో ఓపెన్ చేశాక కొంచెం లోడ్ అవుతుంది. యాక్చువల్గా ఇది నేను ముందే చేస్తే మీకు అంత నమ్మబుద్ధి అవ్వదని చెప్పేసి నేను స్టార్టింగ్ నుంచి ఈ ఫైల్ అనేది నేను 2 months బ్యాక్ చేస్తా. ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు తీస్తున్నా 4th ప్రాసెస్. యూఐ పాత్ లేట్గా లోడ్ అవుతుంది కదా. సో ఇక్కడ ప్రాక్టీస్ క్లిక్, ఇది ఫైల్. ఓకేనా, ఆ ప్రాజెక్ట్కి ఆ బోట్ సంబంధించి ఆ బోట్ ఇదే. ఆ బాట్ అంటే ఏంటంటే మీకు బాట్ అంటే ఎలా చెప్పాలి, మన పని చేసే విధంగా తయారు చేసుకున్నది ఏదైనా బాటే. ఓకేనా, సో నేను క్రియేట్ చేసిన బాట్ అంటే ఇదే. సో ఇది రన్ చేసి చూపిస్తాను. రన్ చేసిన తర్వాత మీకే అర్థం అవుద్ది ఆ జియో సావన్ ఆటోమేషన్ అనేది ఎలా పనిచేస్తుందో. ఓకేనా, మనం ఏం చెయ్యం, జస్ట్ దీన్ని రన్ చేస్తాం. రన్ చేసిన తర్వాత ఏమేమి సాంగ్స్ కావాలో ఇస్తాం ఇన్పుట్. ఎన్ని సాంగ్స్ యాడ్ చేయాలనేది ఇన్పుట్ ఇస్తాం, అండ్ ఏమేమి సాంగ్స్ యాడ్ చేయాలనేది ఇన్పుట్ ఇస్తాం, అంతే. కానీ అదంతా అదే బ్రౌజర్ ఓపెన్ చేసుకుంటుంది, అదే జియో సావన్ ఓపెన్ చేసుకుంటుంది, అదే సెర్చ్ చేసుకుంటుంది, అదే క్యూలోకి యాడ్ చేసుకుంటుంది, అన్నీ అదే చేసుకుంటుంది. అన్నీ ఇప్పుడు మనం క్రియేట్ చేసిన బోటే అన్నీ చేసుకుంటుంది, జస్ట్ మనం ఇన్పుట్ ఇవ్వడం అంతే. ఓకేనా, ఇప్పుడు నేను రన్ చేసి చూపిస్తున్నాను చూడండి ఫైల్. అందుకే ఫస్ట్ నుంచి మీ దగ్గర అంటే ముందే ఫైల్ రెడీ చేసి పెట్టుకుని అది మీకు రన్ చేసి చూపిస్తే అంత బాగోదు. సరే ముందే అన్ని కనెక్షన్స్ అన్నీ కరెక్ట్గా పెట్టుకుని చేశారన్నట్టు ఉంటుందని చెప్పేసి ఫస్ట్ నుంచి తీసి చూపిస్తున్నా డెమో. రన్ ఫైల్ అని నొక్కాలి. ఓకే, మన బాట్ అనేది ఇప్పుడు యాక్టివేట్ అయింది. యాక్టివేట్ అయ్యి ఏమని అడిగింది, ఇన్పుట్ ఎంటర్ నెమ్
అంటే వెంటనే అమ్మని నేను ప్రాక్టీస్ చేసినప్పుడు పెట్టుకున్నాను. యాక్చువల్గా ఇది ఎన్ని నెంబర్ ఆఫ్ సాంగ్స్ ఇన్పుట్ ఇస్తారని చెప్పేసి. నేనైతే ప్రస్తుతానికి 5 సాంగ్స్ ఇన్పుట్ ఇద్దాం అనుకుంటున్నా. ఓకేనా, 5 సాంగ్స్ అని ఇచ్చా. సో ఇప్పుడు నేనేం చేయట్లే, అదే ఇప్పుడు ఒక క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసుకుంది, అదే ఇప్పుడు నా కర్సర్ కూడా అక్కడే ఉంది, ఏం క్లిక్ చేయలేదు కూడా నేను అందుకే. సో అదే ఇప్పుడు జియో 7 ఓపెన్ చేసింది. జియో 7 ఓపెన్ చేసిన తర్వాత బ్రౌజర్ ఓపెన్ చేసుకుని జియో 7 ఓపెన్ చేసుకుంది. ఇక్కడ మళ్ళీ మనం ఏం చేయాలి, ఇది క్లిక్ చేశాను, మళ్ళీ ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేసి ఏ సాంగ్ కావాలి అనేది ఇన్పుట్ ఇవ్వాలి. అంటే మనకి ఏ సాంగ్ క్యూలోకి యాడ్ చేయాలి. ఒకసారి ఆగు, ఇక్కడ క్లియర్ చేసేది. ఏం లేదు, ఇదివరకు చేసింది క్యూలో ఉండిపోయింది, ఆ క్యూ క్లియర్ చేస్తాను అంతే. ఇప్పుడు నాకు ఏ సాంగ్ అనేది ఇన్పుట్ ఇవ్వాలి అనేది చూసుకుందాం. వాస్తే సాంగ్ ప్లే చేసి వాస్తే సాంగ్ అది సెర్చ్ చేసి క్యూలోకి యాడ్ చేసి ప్లే చేయాలి. ఓకేనా, నేను జస్ట్ ఇన్పుట్ మాత్రం ఇస్తాను. కావాలంటే ఇక్కడ నా కర్సర్ చూడండి, అదే సెర్చ్ చేసుకుని ప్లే చేసుకుంటుంది క్యూలోకి యాడ్ చేసి. ఓకేనా, క్లిక్ చేసా, ఇప్పుడు అదే సెర్చ్ చేసుకుంది, అది ప్లే చేసుకుంది. ఓకేనా, అలా ప్లే అవుతుంది. ఇక్కడ నేను కర్సర్ ఏం మూవ్ చేయలే, దానికి అదే కర్సర్ మూవ్ చేసుకుంది. ఓకేనా, సాంగ్ అనేది ప్లే అవుతుంది. సో బ్యాక్గ్రౌండ్లో ప్లే అవనివ్వండి సాంగ్. మళ్ళీ నేను మాట్లాడితే ఆ మాటలు సరిగ్గా వినిపించో, అందుకే సౌండ్ అనేది తగ్గించా. యాక్చువల్గా అయితే సౌండ్ పెంచుకోవచ్చు కూడా. సో సాంగ్ అనేది ప్లే అవుతుంది, కొంచెం సౌండ్ పెడితే సరిపోతుంది. నెక్స్ట్ సాంగ్ ఏం చేద్దాం, జస్ట్ ఓకే నొక్కడమే. తర్వాత కర్సర్ అన్ని అదే చెక్ చేసుకుని అదే యాడ్ చేసుకుంటాం. కర్సర్ అది తీసుకుని మీరు చూస్తున్నారు కదా అలాగే. నెక్స్ట్ ఏంటి సాంగ్, గీతా గోవిందం. నెక్స్ట్ బుట్టబొమ్మ సాంగ్. అంటే తెలుగు పాటలు రావా అనుకుంటారని తెలుగు పాటలు కూడా చేస్తాను. ఓకేనా, అది కూడా అయింది, నేనేం చేయట్లేదు. నెక్స్ట్ ఏం చేద్దాం, సామాజిక వర్గంలో ఉన్న సాంగ్ ప్లే చేయమని ఇక్కడ జస్ట్ ఓకే నొక్కడం, అదే యాడ్ చేసుకుంది, సెర్చ్ చేసుకుంది, క్యూకి యాడ్ చేసుకుంటుంది అంతే. యాడ్ చేసుకున్న తర్వాత అదే క్లోజ్ అయిపోతుంది, మనం ఏం చేయట్లేదు. సో ఇక్కడ మనం ఏం చేసాం, జస్ట్ ఇప్పుడు నేను మౌస్ అనేది మూవ్ చేస్తున్నాను. ఓకేనా, జస్ట్ నేను నెంబర్ ఆఫ్ సాంగ్స్ అనేది ఇన్పుట్ ఇచ్చాను అండ్ ఏమేమి సాంగ్స్ కావాలో అన్ని జస్ట్ అది ఒక డైలాగ్ బాక్స్ చూపించింది కదా, ఆ డైలాగ్ బాక్స్ లో ఏమేమి సాంగ్స్ యాడ్ చేయాలో అన్ని ఎంటర్ చేశాను అంతే. అది ఏం చేసుకుంది, ఇక్కడ సెర్చ్ చేసుకుంది, ఈ కర్సర్ తీసుకెళ్లి క్యూకి యాడ్ చేసుకుంది. యాడ్ చేసుకున్నామేమో ఇక్కడ ప్లే చేస్తుంది. కావాలంటే ఇక్కడ మీరు చూసారనుకోండి, ఇప్పుడు కర్సర్ మూవ్ చేస్తుంది చూడండి, ఇక్కడ మీరు చూసారంటే క్యూకి సాంగ్స్ అన్ని చూస్తున్నాం కదా మనం. చూడండి, మనం ఫస్ట్ ఏం ఇన్పుట్ ఇచ్చాం, 5 అని ఇన్పుట్ ఇచ్చిన తర్వాత వాస్తే ప్లే చేయమన్నాం, అది యాడ్ అయింది క్యూకి. నెక్స్ట్ కేజీఎఫ్ ప్లే చేయమన్నాం, అది కూడా క్యూకి యాడ్ అయింది. తర్వాత ఏంటి ప్లే చేయమన్నాం, అది కూడా క్యూకి యాడ్ అయింది. సో మనం ఏ విధంగా అయితే ఏ ఆర్డర్లో ఇచ్చామో ఆ ఆర్డర్లోనే క్యూకి యాడ్ అయ్యి సాంగ్ ఒకదాని తర్వాత ఒకటి ప్లే అవుతుంది. ఓకేనా, ఇదే జియో 7 ఆటోమేషన్ అండి. అంటే మనం ఇన్పుట్ ఇస్తాం అండ్ ఏమైనా సాంగ్స్ ఇస్తాం, అది సెర్చ్ చేసుకుని క్యూకి యాడ్ చేసుకుని ఒకదాని తర్వాత ఒకటి ప్లే చేస్తాం. ఓకేనా, ఇదే ప్రాజెక్ట్. యాక్చువల్గా నేను ఈ ప్రాజెక్ట్ కి ఆర్పిఏలో వస్తాయండి వాడే. జస్ట్ ఒక బేసిక్స్ వాడే, ఆర్పిఏ బేసిక్స్ వాడే ఈ ప్రాజెక్ట్ చేశా. ఇంకా చాలా ఎక్కువ ఉంటుంది, కాకపోతే ఈజీగా ఉండడానికి అని చెప్పేసి ఇది డెమో కింద చూపిస్తున్నాను. ఓకేనా,
हमारे घर पे सब कुछ हाई ఎందుకు क्वालिटी है। మళ్ళీ ये నా सोफा వాయిస్ imported from సరిగ్గా Sweden। వినిపించకపోతే टीवी ప్రాబ్లం కదా. इससे बड़ा तो शोरूम में ही नहीं था। ఓకే और सबके ఆర్పిఏలో phones, చెప్పాలనుకుంది ఏంటి, iPhones। ఆర్పిఏలో నేను ఇది బేసిక్స్ వాడే చేశాను. ఇంకా అడ్వాన్స్ లెవెల్ అయ్యి ఉంటే వాటితో కూడా ప్రాజెక్ట్స్ చేయొచ్చు. కాకపోతే ఇక్కడ మనకి ఎప్పుడైనా సరే ఐడియా అనేది ఇంపార్టెంట్. ఐడియా తర్వాత మనం టెక్నాలజీ ఈజీగా నేర్చేసుకోవచ్చు. సో ఐడియా మీద కాన్సన్ట్రేట్ చేస్తే బాగుంటుందని నా ఒపీనియన్. నెక్స్ట్ వచ్చేసి మీకు ఈ ఆర్పిఏ మీద బేసిక్స్ అయ్యి కావాలంటే కింద కామెంట్ చేయండి అండ్ నేను చేస్తాను నెక్స్ట్. ఓకే, మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇఫ్ యూ లైక్. థ్యాంక్ యూ.